ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. అదేవిధంగా ముందు నుండి చూస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ దండాలు దండాలు దండాలు. ఇంకా ఈ వీడియో వచ్చేసి యాజ్ యూజువల్ అండి, చాలా ఇన్ఫర్మేషనల్. అదేవిధంగా ఇక ఇండియాలో పెళ్లి చేసుకొని తట్ట బుట్ట పట్టుకొని ఫ్లైట్ ఎక్కి మరి అబ్రాడ్కి కాపురానికి వస్తారు కదా, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన వీడియో అని చెప్తాను నేను. ఇంకా సంగతి ఏంటంటే, మొన్న ఇడ్లీ పిండి ఓసారి వెట్ గ్రైండర్ లేచి తీసి సెల్ఫ్లో పెట్టుడు మర్చిపోయి అట్లనే రీల్స్ చేసుకున్నా. వెనకాల ఎక్కడి నుండో వెట్ గ్రైండర్ అట్లా మూల నుంచి కనబడుతుంది. దానికి దాదాపు 20 నుంచి 25 మంది అండి ఇన్స్టాలో మెసేజెస్ చేశారు. స్వాతి గారు వెట్ గ్రైండర్ ఇండియా నుంచి తెప్పించుకున్నారా, ఇక్కడనే కొన్నారా, ఇండియా నుంచి తెప్పించుకున్నట్లయితే వెయిట్ ఎంత పడ్డది, కాస్ట్ ఎంత పడ్డది, దానికి ఎన్ని లీటర్స్ అంటే ఎన్ని లీటర్ల వెట్ గ్రైండర్ కొన్నారు, కొరియర్ ఛార్జెస్ ఎంత అయినాయి, ఇండియా నుండి తెప్పించుకుంటే బెటరా, ఇక్కడ కొంటే బెటరా, ఇట్లా కొన్ని అంటే వాళ్ళకున్న డౌట్స్ అన్నీ అడిగిండ్రన్నమాట. సో ఒక్కొక్కరికి ఆన్సర్ చేయనేలా వీడియో చేస్తే పోలా అని ఇంకా నిజంగానే వెట్ గ్రైండర్ మనము ఇండియా నుండి తెప్పించుకుంటే బెటరా, ఇక్కడ కొనుక్కుంటే బెటరా, లేదు అంటే మిక్సీ సరిపోతుందా, వెట్ గ్రైండర్ ఖచ్చితంగా అవసరమా, దీనివల్ల నిజంగానే ఉపయోగం ఉందా, ఇలాంటి విషయాలన్నీ నా ఎక్స్పీరియన్స్ కూడా జోడి చేసి ఈరోజు మీకు మంచి రివ్యూ ఇవ్వాలనుకుంటున్నా. ఓన్లీ వెట్ గ్రైండరే కాదండి, మిక్సీ కూడా చాలామంది ఇండియా నుండి తెచ్చుకుంటున్నారు కదా. సో వీటన్నిటికీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే మిక్సీ లేకపోతే వంటగదిలో పని అవుతుందా చెప్పండి. సో అట్లాంటప్పుడు అది కొనుక్కోవడము ఇంపార్టెంటే, ఎక్కడ కొనుక్కోవాలనేది కూడా ఇంపార్టెంటే కదా. ఇంకా నిజానికైతే వెట్ గ్రైండర్ వచ్చి కూడా 2-3 నెలలు అవుతుందండి. నేను వచ్చినప్పుడు ఏమనుకున్నా అంటే రాగానే అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నా. బట్ ఇండియాలో కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఎప్పుడు వెట్ గ్రైండర్ లేదు, ఎప్పుడు మిక్సీనే, ఇగో ఇదే. సో వెట్ గ్రైండర్ నేను కూడా స్వతహాగా ఎప్పుడు యూజ్ చేయాలి, అందుకనే హరీబరీగా అన్బాక్సింగ్ చేస్తే ఏంటి యూజ్, నిజంగా నేను వాడుతున్నప్పుడు అది నాకు మిక్సీ కంటే హెల్ప్ఫుల్గా అనిపిస్తున్నప్పుడు దాని రివ్యూ ఇస్తూ చేద్దాంలే అని ఆపేసాను అన్నమాట. సో ఇప్పుడైతే నేను ఇండియా నుండే తెప్పించుకున్నాను నేను. సో దీని కాస్ట్ ఎంత పడింది, కొరియర్కి ఎంత పడింది, అన్ని విషయాలు డిస్కస్ చేసేద్దాం. సో ఇంకా నేను తెప్పించుకున్న వెట్ గ్రైండర్ వచ్చేసి అల్ట్రా గ్రైండ్ ప్లస్ గోల్డ్ అండి. మీకు విషయం చెప్పన్నా, ఒక బంగారు వడ్డానం కొంటే ఎంతమందిని అడుగుతామో గంతమంది దగ్గర సజెషన్స్ తీసుకున్నా నేను ఇది కొనేటప్పుడు. ఎందుకంటే మిక్సీ ఉంది కదా, మిక్సీ సరిపోదా వెట్ గ్రైండర్ ఎందుకు అన్న ఉద్దేశంతోనే అడిగినా. నిజంగా హెల్ప్ఫుల్ అయితేనే తెప్పించుకుందామని. సో ఫైనల్గా అయితే తెప్పించేసుకున్నానండి. ఇది వచ్చేసి 2 లీటర్స్ కెపాసిటీ అన్నమాట. ఫస్ట్ దీనికి ఏమేమి వచ్చినాయో చూద్దాము, దెన్ ఇది నిజంగానే యూస్ఫుల్ అవుతుందా లేదా ఇట్లాంటివన్నీ కూడా డిస్కస్ చేద్దాము. సో ఇదే అండి దీనికి వచ్చింది. ఎంత పెద్దగా ఉందో చూసిండ్రా, 2 లీటర్స్ది కనుక. ఇదిగోండి మనకి ఇక్కడ బటన్ లా ఉంది కదా, దీన్ని పుష్ చేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది. అయింది కదా, అయినాక ఇది ఇక్కడ పెట్టేసేయాలి. దీనికి 2 రాళ్ళు, ఇవి మోసేసరికి నా ప్రాణం అయిపోతుంది చెప్పాలంటే. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది వచ్చేసి ఇక్కడ ఫిక్స్ అయిపోవాలన్నమాట. యా పెట్టేసాము. ఇక దీంట్లో మనం ఇప్పుడు ఇడ్లీ పిండి, దోశ పిండి, మినప్పప్పు వేసి మినపవడలు, పెసరపప్పు వేసి పెసరవడలు, అలసంద పప్పు వేసి అలసంద వడలు అన్నీ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి మూత కూడా ఇచ్చిండ్రు, అంటే మనం రుబ్బుకునేటప్పుడు అదోటి ఇదోటి ఏదైనా పడకుండా దుమ్ము పడకుండా అన్నమాట. నెక్స్ట్ ఇగో ఈ హస్తం కూడా ఒకటి ఇచ్చిండండి, అంటే రుబ్బేటప్పుడు మనం అటు ఇటు అక్కడక్కడ గట్టిగా స్టిక్ అయిపోయి ఉంటుంది కదా రాళ్ళకి, సో దాన్ని కలపడానికి అన్నమాట. సో ఈ వెట్ గ్రైండర్కి ఏంటంటే ఇడ్లీ పిండి, దోశ పిండి రుబ్బడంతో పాటు ఇది ఒక ఆప్షన్ వస్తుందండి. యాక్చువల్గా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి మనకు గీరుతుంది అన్నమాట, అంటే గ్రేటెడ్ కోకోనట్ వచ్చేస్తుంది.
సో దాంతో నాకు పెద్దగా యూజ్ ఉండదని చెప్పేసి నేను ఇది తీసుకున్నా. సో ఇది కనిపిస్తుంది కదండి, ఇలా పెట్టామంటే ఇందులో కొంచెం చపాతీ పిండి, కొంచెం నూనె, కొంచెం సాల్ట్, నీళ్లు పోసినామంటే కస 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 పిసికేసి చపాతీ పిండిని రెడీ చేస్తుందంట. కానీ నేను ఇంతవరకు చపాతీ పిండి తడపలేదు దీంతో. మేమున్న 3 ఈగలకు ఇంకా ఈ వెట్ గ్రైండర్లో రుబ్బి దీన్ని కడిగే కంటే టక్క టక్క నేను చేతితోని పిసికి ఇంత పిండి రెడీ చేసుకున్నది నయ్యం కదా. దీంట్లో ఇప్పటి వరకు నేను చపాతీ పిండి అయితే తడపలేదు, కానీ ఇడ్లీకి, దోశకు మాత్రము ఫుల్గా వాడేస్తున్నాను. సో ఇంకా దీన్ని దాదాపు 4 నెలల నుంచి వాడుతున్నా కనుక దీన్ని క్లియర్ రివ్యూ ఇచ్చేస్తా అండి. నేను ఇంట్లో 10 వస్తువులతో పాటు ఇదో 11వ వస్తువు కాకుండా నిజంగానే యూస్ఫుల్ ఉంటుందా లేదా అనేది నేను చెప్పే మాటలతోనే మీరే అర్థం చేసేసుకోండి. ఇండియాలో ఉన్న వాళ్ళకు వేరండి, కొనేసుకోవచ్చు. బట్ ఇండియా నుండి తెప్పించుకోవాలి అంటే చాలా కష్టం కదా. సో అవన్నీ చెప్తాను అన్నమాట. ఇది బేసిక్గా ఇందాక చెప్పిన కదండి 2 లీటర్స్. సో 2 లీటర్స్ మాకైతే నిజంగా అవసరం లేదండి. ఎందుకంటే చాలా చేయి నొప్పి లేస్తుంది ఇది కడిగేటప్పుడు. అసలు ఇది ఒక్కోసారి అయితే ఓమ్మో ఇది ఏడ కడుగుతా, దీని బదులు మిక్సీలో వేసుకుంటే చాలా సరిపోద్దేమో అని అనిపిస్తుంది. అంత ఇబ్బంది అనిపిస్తుంది. చాలా అంటే చాలా బరువు ఉంటుందండి. ఇంకా నన్ను అడిగితే నేనేం సజెస్ట్ చేస్తా అంటే, మీది చిన్న ఫ్యామిలీ అంటే 3, 4 ఉన్నా పర్లేదండి. 1.5 లీటర్ వెట్ గ్రైండరే ముద్దు, ఇంత పెద్దది వద్దు. కొందరు పెద్ద ఫ్యామిలీస్ ఉంటారు కదా, 5, 6 అట్లా, వాళ్ళకైతే ఇంకా ఇదే హెల్ప్ఫుల్ ఏమో. కాకపోతే మేక్ షూర్ దట్ మీ భర్తలు మీకు వెట్ గ్రైండర్లో సహాయపడే విధంగా వాళ్ళను ట్రైన్ చేయండి. లేదంటే ఇది గడగాలంటే మన తల ప్రాణం తోకకొచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటి నేను చెప్పాలనుకుంటున్నా అంటే, ఇండియా నుండి తెప్పించుకుంటే బెటరా, ఇక్కడ కొంటే బెటరా, అది నేను కంపారిజన్ చేసి చెప్తానండి. అక్కడ నుండి తెప్పించుకుంటే ఎంత పడింది, ఇక్కడ ఎంత పడింది అనేది. సో ఇంకా మీరే డిసైడ్ అవ్వండి. ఇది నాకు వచ్చేసి అదే అండి, ఈ ఆల్ట్రా గ్రైండ్ 2 లీటర్స్ నాకు 13,000 అయిందండి దీనికి. అండ్ షిప్పింగ్కి వచ్చేసి ఇంకా 15 కేజీలు అంటే ఎంత లేదన్నా పడుతుంది కదా. ఎగ్జాక్ట్గా గుర్తులేదు, 3-4 నెలలు అయింది కనుక. కాకపోతే అయిందండి 6 నుంచి 7,000 దాకా అయింది. సో వెట్ గ్రైండర్ కాస్ట్ 13,000, షిప్పింగ్కి దగ్గర 6 నుంచి 7,000 మొత్తం కలుపుకుంటే నియర్లీ 20K అయిందండి ఇది ఇండియా నుండి నా ఇంటి ముందుకు రావడానికి. సో సేమ్ టు సేమ్ వెట్ గ్రైండర్ అండి. ఇదే వెట్ గ్రైండర్, ఇదే బ్రాండ్, 2 లీటర్స్ యాజ్ ఇట్ ఈస్. దీన్ని తీయరాదు, దీన్ని పెట్టరాదు. దీనికైతే యూఎస్లో ఎంత ఉందంటే $269 అంటే $270 ఉందండి. దీన్ని మనము రూపాయలకు కన్వర్ట్ చేసుకున్నా కూడా 22,500. సో దానికి దీనికి ఏం తేడా ఉంది చెప్పండి. సో ఈ వెట్ గ్రైండర్ నేను ఇండియా నుండి తెప్పించుకుంటే నాకు దగ్గర 20 నుండి 22,000 అయిందండి. 20 అనుకుందాము పోనీ. ఇక్కడ తీసుకుంటే 22,500. ఎంత తేడా ఉందండి. ఓ 2,000కు ఇంత రిస్క్ అయితే పడకండి, ఇక్కడనే కొనుక్కోండి. ఇంకా ఇండియా నుండి తెప్పించుకోవాలంటే మన కోసం ఇండియాలో ఉన్న మన ఫ్యామిలీ వాళ్ళు పోయి షాపింగ్ చేయాలి. కార్లోనో పోవాలి, ఆటోలోనో పోవాలి, అదో బొక్క. తర్వాత దాన్ని ఇంటి దగ్గర నుంచి కొరియర్ దాకా తీసుకుపోవాలి ఇంత బరువును, అదో తలనొప్పి. వద్దు, మంచిగా ఈయనే కొనుక్కోండి. అండ్ 1.5 లీటరే ప్రిఫర్ చేయండి మ్యాక్సిమం. అది ఒక సైడు. దీనివల్ల యూజెస్ ఏంటంటే, మిక్సీతో చూసుకుంటే మాత్రం దీంట్లో మంచిగా ఫ్లఫీగా వస్తుందండి. అంటే ఇట్లా పైకి పొంగినట్టు వస్తుంది పిండి. మనం మిక్సీ పడుతున్నప్పుడే మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. దోశలు మాత్రం భలే వస్తున్నాయి అసలు. ఇంకొకటి ఏంటంటే, ఇండియా నుండి తెప్పించుకునే వాళ్ళు మాత్రము 110 volts తెప్పించుకోవాలి. ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా మీకు షేర్ చేయాలి అనుకుంటున్నాను. అదేంటంటే, సో దీని గురించి కూడా నేను ప్రీతి మిక్సీ చాలామంది ఇండియా నుండి తెచ్చుకుంటున్నారు. సో దీని గురించి కూడా నేను రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను అండి. అది ఏంటంటే, మనకు ఇండియా నుండి వచ్చేటప్పుడు ఏ వస్తువు తెచ్చినా తెచ్చుకోకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా తెచ్చుకుంటున్నారు అందరూ. సో అట్లనే నేను కూడా తెచ్చుకున్నాను. బట్ నేను అసలు ఇప్పుడంటే ఎక్కువ వంట చేస్తున్నా అండి. వచ్చిన కొత్తలో నాకు పెద్దగా అంటే నేను ఎప్పుడు ఇండియాలో వంట చేయలేదు. సో అందుకని నాకు ఎక్కువ కుకింగ్ మీద ఎక్కువ చేసేదాన్ని కాదు. రెడీమేడ్గా ఈజీగా అయ్యే కుకింగే చేద్దును. అప్పుడు ఎక్కువ శాతం ఇడ్లీ దోశ చేయలేదు. అయినా కూడా ఇది స్టార్టింగ్లోనే పాడైంది, చాలా తొందరగా పాడైంది. చెప్పానంటే నేను ఎక్కువ వాడక ముందే పాడైంది ఇది నాకు ఇండియా నుండి మోసుకొని వస్తే. సో మస్తు బాధ అనిపించింది.
నేనేం సజెస్ట్ చేస్తా అంటే యాజ్ ఇట్ ఈస్ సేమ్ మిక్సీ అమెజాన్లో $125కి దొరుకుతుంది మంచిగా. సో ఇండియా నుండి మోసుకొచ్చే బదులు ఇక్కడ కొనడమే బెటర్ అని సజెస్ట్ చేస్తా అండి. దీనికి 3-4 కేజీల ప్లేస్లో మనం ఏమన్నా తెచ్చుకోవచ్చు. అంటే రేటు డిఫరెన్స్ వస్తుంది కావచ్చు, కానీ ఏంటంటే ఇది ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇండియా వోల్టేజ్ సిస్టమ్ 230 volts, యుఎస్ వోల్టేజ్ సిస్టమ్ 110 volts. ఇది ఇండియాలో తయారైంది కనుక బేసిక్గా దీన్ని తయారు చేసేటప్పుడు ఇండియాలో వాడడం కోసమే కదా తయారు చేసేది, అందుకనే 230 voltsకే తయారు చేస్తున్నారండి. మనము యుఎస్కి రావడానికి 110 volts అని చెప్తున్నాము, కొనుక్కుంటున్నాము, కానీ బేసిక్ మిషన్ మెకానిజం అయితే 230 voltsకే ఉంటుంది కనుక కొందరికి వస్తుందండి. బట్ మా ఫ్రెండ్కి ఒకరికి కూడా ఇట్లనే అయింది, తెచ్చుకున్న వెంటనే పాడైపోయింది. సో ఇక్కడ కొనడమే బెటర్ అని చెప్తా అండి. ఇక్కడ ఏంటంటే ఇదే ప్రీతి మిక్సీని అమెజాన్లో కూడా మనకు దొరుకుతుంది. 110 voltsకే తయారు చేస్తారు, ఇక్కడనే మ్యానుఫ్యాక్చర్ చేశారు కనుక. సో కొందరికి ఇండియా నుండి తెచ్చుకున్నది కూడా ప్రాబ్లం రాలేదు, ఏం చేస్తాం, మనకి కిస్మత్ అట్లుంది. ఫైనల్గా ప్రీతి మిక్సీ మా ఇంట్లో డిస్ప్లే పీస్ అయింది తప్ప నాకైతే యూజ్ అయింది చాలా తక్కువ. అమ్మ పక్కకో. అండ్ ఇది ఒక్కటి చూపిస్తా అండి, రీసెంట్గా ఆర్డర్ పెట్టామన్నమాట. టడం 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 టడం. యాక్చువల్గా ఇది జ్యూసరు, కానీ జ్యూసర్ కంటే ఎక్కువ మంది చట్నీలు కొట్టడానికి ఇదే వాడుతుంటారు. అందుకే ఈయనకు చెప్పి ఆర్డర్ చేయి అంటే తిడుతూ ఉన్నాడు, కానీ ఆఖరికి ఆర్డర్ అయితే చేసిండు. నీకు ఎన్ని ఉన్నా సరిపోవు, ఎవరింట్లో ఏది చూస్తే అది మన ఇంట్లో ఉండాలంటామని తిడతాడు. దీనికైతే మనకు మొత్తం ఇంత సరంజామా వచ్చింది. ఇక మిక్సీ పట్టేటి 2 టింగ్ టింగ్. చిన్న జార్ మాత్రం ఒకటే వచ్చేసింది. దీంట్లోకి పండ్లు చిన్నగా కట్ చేసుకొని ఫస్ట్ ఇట్లా మూత పెట్టుకొని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని తీసేసి ఇది పెట్టేసుకొని ఇలా తాగడమే. భూమి మామి ప్రిటెండ్ వాటర్ డ్రింకింగ్ అంటది, ప్రిటెండ్ అంట. వాటర్ తాగమంటే తాగకుండా ప్రిటెండ్ డ్రింకింగ్ అంటది. సో అట్లా తాగిన తర్వాత కింద పడడం ఇంకా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియా నుండి తెప్పించుకున్న వెట్ గ్రైండర్, పాడైన ప్రీతి మిక్సీ, కొత్తగా తెప్పించుకున్న జ్యూసరు, పేరుకే జ్యూసరు, వాడేది చట్నీల కోసం. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోను 10 మందికి షేర్ చేసి అట్టనే స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్ గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. బాయ్ మీట్ యు ఆల్ సూన్ విత్ అనదర్ సూపర్ క్యూట్ వీడియో.